భరద్వాజ్ గారు, చిరంజీవి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ విశ్వంబర పైన అనేక అంచనాలు ఉన్నాయి. దాని చుట్టూ కూడా ఏదో ఒకటి నడుస్తూ ఉంది బజ్. ఇప్పుడు కొత్తగా ఒకటి మార్కెట్లోకి సర్క్యులేట్ అవుతుంది. దాంట్లో ఆయన ఒక ఏజ్డ్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అని చెప్పేసి, అది వార్త నిజమేనంటారా? దాని చుట్టూ అసలు ఏం జరుగుతుంది? గతంలో ఆయన అట్లాంటి క్యారెక్టర్లు చేశారా? అంటే చిరంజీవి గారికి ఒక అపనమ్మకం ఉంది. నటుడిగా తను చేయగలడు, ఏజ్డ్ క్యారెక్టర్లు డెఫినెట్గా బెటర్గా చేయగలడు. పెర్ఫార్మర్గా ఆయన ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు జనాలని. అయితే ఆయనకి చేదు అనుభవం దాదాపు ఆయన కెరియర్ ప్రారంభంలోనే ఒక ఓల్డేజ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. సింహపురి సింహం అనే పేరుతో ఓకే కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని. ఓకే ఆ సినిమాలో ఒక బందిపోటు దొంగ క్యారెక్టరు, ఏజ్డ్ క్యారెక్టర్ అది. కొడుకు పాత్ర, ఆ రెండు పాత్రల మధ్య వైరం, గొడవ, కాన్ఫ్లిక్ట్ ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉంటుంది. ఓకే ఒక రకంగా సర్దార్ పాపారాయుడు లాంటి నేరేషన్లో నడుస్తుంది సినిమా. ప్రధానంగా అందులో పాపారాయుడు ఇంటికి వచ్చినప్పుడు ఇతను పోలీస్ ఆఫీసర్గా రియాక్ట్ అయ్యేది రెండో రామారావు, కొడుకు రామారావు క్యారెక్టర్. ఆ కాన్ఫ్లిక్ట్ జనాల్లో రిజిస్టర్ అయినటువంటి పద్ధతిని చూసి ఆ తరహా కథ చిరంజీవి మీద ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దామనే ఉద్దేశంతో రాసుకున్న కథ అది. తను కూడా ఆ క్యారెక్టర్ చేయడానికి చాలా ఇష్టపడ్డాడు ఆ టైంలో. అంటే నటుడిగా తనని ప్రజల మనసుల్లో ఆవిష్కరించుకోవడానికి ఆ క్యారెక్టర్ ద్వారా ఒక అద్భుతమైన అవకాశం దొరుకుతుంది అనుకున్నాడు ఆయన. ఓకే అయితే ఆ టైంలో ఒక విమర్శ కూడా వచ్చింది ఆ క్యారెక్టర్ మీద. అంటే దానిలో ఎక్కువగా ఎస్విఆర్ ఛాయలు కనిపించినాయని, ఎస్వి రంగారావు మ్యానరిజమ్స్ కనిపించినాయి చిరంజీవిలో అనే మాట రివ్యూల్లో బయటకు వచ్చింది. ఓకే అయినప్పటికీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి అవన్నీ కనిపించలే. అయితే వేరే కారణాల చేత సినిమా స్క్రిప్ట్లోనూ స్క్రీన్ ప్లేలోనూ ఎన్నో ఇబ్బందులు రీత్యా ఆ సినిమా సక్సెస్ అవ్వలేదు, ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు, బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్గా నమోదైంది అది. ఆ తర్వాత ఆయన ఏజ్డ్ క్యారెక్టర్లు చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి మరొక ప్రయత్నం అంటే క్రాంతి కుమార్ గారి సినిమా రిక్షా ఓడులో కూడా తండ్రి పాత్ర ఒకటి ఉంటుంది. ఒకే టైంలో ఉండవు రెండు క్యారెక్టర్లు, ఉండవు. అది బ్లాక్ డ్రెస్తో ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. ఒక గెటప్ వేశారు ఆ క్యారెక్టర్కి. ఆ గెటప్ కూడా ఆడియన్స్కి రీచ్ కాలేదు అనేది ఒక వెలితి ఆయన ఫీల్ అయ్యాడు. ఓకే దాని తర్వాత స్నేహం కోసం సినిమా, ఆ ప్రాజెక్ట్ తన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన అదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంటే ఓల్డేజ్ క్యారెక్టర్లో నన్ను చూడటానికి జనాలు సిద్ధంగా లేరేమో అనేది నా సందేహము అనే విషయం చెప్పాడు ఆయన. ఓకే అయితే అదేం ఉండదండి, ఏం కాదు, సబ్జెక్ట్ని బట్టి వెళ్ళిపోతుంది అని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో చెప్పడంతో రవికుమార్ వీళ్ళు అలాగే ఏం రత్నం ఆయన కన్విన్స్ అయిపోయి కొనసాగాడు. ఆ సినిమా కూడా నిజానికి పెద్ద హిట్ ఏం కాదు, అబవ్ యావరేజ్గా నడిచింది అంతే. అందులో ఏజ్డ్ క్యారెక్టర్ చేశాడు ఆయన. అవును, దీనికంటే కొంచెం ముందు స్వయం కృషి సినిమా కూడా ఏజ్డ్ క్యారెక్టర్గానే చేయాలనుకున్నాడు ఆయన. అంటే విశ్వనాథ్ గారికి సాగర సంగమం సినిమాలో ముసలి కమల్ హాసన్తో మొదలుపెట్టి ఆయన జీవితాన్ని చెప్తాడు. అంటే కథని ఫ్లాష్ బ్యాక్లో నేరేట్ చేయటం అనేది విశ్వనాథ్ గారికి ఒక మొదటి నుంచి అలవాటు ఉన్నటువంటి ప్రక్రియ. శంకరాభరణం కూడా ఫ్లాష్ బ్యాక్లోనే నెరేట్ చేస్తాడు ఆయన. సాగర సంగమం కూడా ముసలి కమల్ హాసన్ మీద నుంచి నేరేషన్లోకి వెళ్తాడు. స్వాతిముత్యం కూడా అంతే, అన్ని సినిమాలు అదే పద్ధతిలో వెళ్తాడు ఆయన. అలాగే స్వయం కృషి సినిమాని కూడా అలాగే డిజైన్ అనుకున్నాడు ఆయన. మేనల్లుడి పాత్ర ఉంటుంది, అది ఏజ్ వచ్చి వ్యసనాలకి బలైపోతూ ఉండగా అతన్ని కూర్చోబెట్టి మాట్లాడటం, ఈ సన్నివేశాలు అనుకున్నాడు ఆయన. కానీ ఎప్పుడైతే ఏజ్డ్ క్యారెక్టర్ తన మీద వర్కౌట్ కాదు, ఆడియన్స్ యాక్సెప్టెన్సీ ఉండకపోవచ్చు అనే సందేహం వ్యక్తం చేశాడు ఈయన. దాన్ని కొంచెం రీడిజైన్ చేసి ఈయన ఏజ్ మార్చకుండా అక్కడ ఇతని బావమరిది క్యారెక్టర్ని పెట్టి ఏదైతే ఆ మేనల్లుడి క్యారెక్టర్ మీద నడపాలనుకున్నారో అవన్నీ అక్కడ నడిపారు. నడిపి అలా నడిపేశారు కథని. ఇది ఒక అనుభవం ఉంది ఆయనకి. అందుకని ఎందుకో ఆయనకి ప్రజలు తనని ఏజ్డ్ క్యారెక్టర్లో చూడటానికి సిద్ధంగా లేరు అనేటువంటి అభిప్రాయం బలపడిపోయింది. తర్వాత కూడా అందరివాడలో చేసినట్టున్నాడు. అందరివాడలో చేశాడు. అందరివాడు కూడా
అనుకున్న ఆశించిన స్థాయి విజయం సాధించలేదు ఆ సినిమా. అందుకని ఆ అభిప్రాయం మరింత బలపడింది ఆయనకి. మరింత బలపడి ఆ తరహా పాత్రలు చేయటానికి కొంత మొహమాటం ఇప్పటికీ ఉంది ఆయనకి. అంటే చెయ్యలేక కాదు, అదేలేండి, చేయగలిగి ప్రజలు చూడడానికి సిద్ధంగా లేరు సెంటిమెంట్ లాగా లేకపోతే అనే ఒక అభిప్రాయం ఆయనలో బలపడింది. ఈ అభిప్రాయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత జనాలదే. జనాలు ఒక సినిమాని కనుక హిట్ చేసేస్తే ఆయనలో ఉన్నటువంటి ఆ ఇబ్బంది తొలగిపోతుంది. ఓకే, అంటే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండటం కోసం చెప్తాడు ఆయన, ఇది మన మీద వర్కౌట్ కాదు, ఆడియన్స్ ఇబ్బంది పడతారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనవసరంగా అని. ఇప్పుడు మీరు అంటున్నటువంటి విశ్వంభర్లో అలాంటి క్యారెక్టర్ ఉంటే, అంటే సైరా విషయంలో కూడా ఆయనకు ఆ సందేహం ఉంది. అయితే కాస్ట్యూమ్ డ్రామా చేయాలి అనేటువంటి ఒక పట్టుదలతో చేశాడు ఆ క్యారెక్టర్ ఆయన. అది కూడా నిజానికి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెవెన్యూస్ వచ్చినాయి, కానీ బయట పెద్దగా వర్కౌట్ అవ్వలేదు సినిమా. పాన్ ఇండియా ప్రాజెక్టుగా వాళ్ళు అనుకున్నారు, పాన్ ఇండియా ప్రాజెక్టుగా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కమల్ హాసన్ ఏజ్డ్ క్యారెక్టర్లు మొదటి నుంచి చేస్తున్నాడు, రజనీకాంత్ చేశాడు, వాళ్ళిద్దరి మీద వర్కౌట్ అయినాయి. తెలుగులో కూడా ఈయనతో పాటు వచ్చినటువంటి ఇప్పుడు బాలకృష్ణ కూడా సాల్ట్ అండ్ పెప్పర్లో కనిపించేస్తున్నాడు, కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించాడు, కనిపించి కూడా హిట్ కొట్టాడు ఆయన భగవంత్ కేసరి. చిరంజీవికి ఆ స్కోప్ ఉందా అనే దగ్గర చిన్న సందేహం. అంటే అసలు ఆ కథ ఆయనకు చెప్పడానికి వెళ్ళాలి అనుకునేటప్పుడే వీళ్ళకి డౌట్ మొదలవుతుంది. అంతగా మనసుల్లోకి ఎక్కేసింది ఈ చరిత్ర అంతా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సింహపూరి సింహం నుంచి మొదలుపెట్టి అందరివాడి వరకు ఈ చరిత్ర ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ఉంది, ప్రతి ఫిలిం మేకర్ మనసుల్లోనూ ఉంది. చిరంజీవి దగ్గరికి ఈ తరహా క్యారెక్టర్ తీసుకెళ్లాలనగానే ఇవన్నీ వెంటనే వీళ్ళ మనసుల్లో మెదులుతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పడానికి మొహమాట పడతారు. ఈ పరిస్థితి ఇది ఇండస్ట్రీ సెంటిమెంట్గా మారింది, ఆయనతో ఓల్డేజ్ క్యారెక్టర్ చేయించడం ప్రమాదము అని. అందుకని విశ్వంభరతో అది ఏమన్నా బ్రేక్ చేయాలనుకుంటున్నాడా డైరెక్టర్, అందుకని ఆ క్యారెక్టర్ పెడుతున్నాడా ఉందని అధికారికంగా బయటకు రాలా. అధికారికంగా వాళ్ళని చెప్పలేదు, ఎన్ని ఊహాగానాల ఊహాగానమే ఉండొచ్చు అని, ఉండొచ్చు దానికి సీక్వెల్ ఉంటుంది అనేటువంటి ఊహాగానం. అంటే బడ్జెట్ వైజ్గా అవును వర్కౌట్ కావాలంటే డెఫినెట్గా సీక్వెల్ ఉంటుంది, సీక్వెల్ ఉండాలంటే 2 క్యారెక్టర్లు ఉంటాయి, ఆ 2 క్యారెక్టర్లో ఒకటి ఓల్డేజ్ క్యారెక్టర్. ఇలా మొదలైంది చర్చ. ఈ చర్చలో నుంచి చిరంజీవి యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అనే యాంగిల్. చిరంజీవి యాక్సెప్ట్ చేయకపోవటము చేయటము కాదు అక్కడ, చిరంజీవి యాక్సెప్ట్ చేస్తాడు. కానీ చిరంజీవి కొన్న భయం ఏంటంటే ప్రొడ్యూసర్ దెబ్బతింటాడేమో అని. ప్రొడ్యూసర్ని కాషన్ చేస్తూ ఆయన ఆ మాట అంటాడు, బాబు నా మీద ఏజ్డ్ క్యారెక్టర్లు వర్కౌట్ అవ్వవు, ఇది చరిత్ర, మీరు దీన్ని బ్రేక్ చేస్తానంటే నాకు అభ్యంతరం లేదు, నాకు అవసరమే అని చెప్పచ్చు ఆయన. చెప్పినప్పుడు వీళ్ళ స్క్రిప్ట్ బలంగా ఉంది, డెఫినెట్గా ఈ క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అనుకుంటే అలాంటి సబ్జెక్టు చేసి తను కూడా ఆ ఇల్యూజన్లో నుంచి బయటపడాలి అనే కోరిక ఆయనకి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఒకవేళ ఇతను గనక ఆ స్థాయిలో స్క్రిప్ట్ చెబితే కన్విన్స్ అవుతాడు ఆయన. అలా కన్విన్స్ చేసే కదా ఇన్ని సినిమాలు చేయించారు ఓల్డేజ్ క్యారెక్టర్లు. ఆయనకు ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ ఆగిపోయిన స్వయం కృషి లాంటి సినిమాలు ఉన్నాయి, ధైర్యంగా చేసేసిన సినిమాలు ఉన్నాయి, కన్విన్స్ అయ్యి. అంటే ప్రొడ్యూసర్లే బలవంతం పెట్టి చేయించినటువంటి స్నేహం కోసం లాంటి సినిమాలు ఉన్నాయి, చేస్తాడు ఆయన. కాన్ఫిడెన్స్ ఇస్తే, ఇప్పుడు శ్రీను వైట్లో ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే కదా ఆ సినిమా చేసింది అందరివాడు. అది కూడా రిజల్ట్ తిరగబడేసరికి ఆయనకి జనం మన యాక్సెప్ట్ చేయట్లేదు అనే ఒక నమ్మకం స్థిరపడిపోయింది. ఆ స్థిరపడిన నమ్మకాన్ని బ్రేక్ చేయడానికి ఏ ఆసరా దొరికినా దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆ మొదటి సినిమా టైంలో వచ్చినటువంటి ఇమిటేషన్ తాలూకా ఆర్గ్యుమెంట్ కూడా తర్వాత ఎప్పుడు రాలా. ఆ తర్వాత ఆయన చేసినటువంటి స్నేహం కోసం సినిమాలో ఏజ్డ్ క్యారెక్టర్కి మంచి మార్కులే పడ్డాయి. బాగుంటుంది సినిమా కూడా. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్గా ఆ స్ట్రైచర్ మెయింటైన్ చేశాడు ఆయన. ఆ క్యారెక్టర్కి తన నటన ద్వారా కొంత ఎన్హాన్స్ చేశాడు ఆయన. అలాగే అందరివాడులో కూడా ఆ క్యారెక్టర్ని, గోవిందరాజుల క్యారెక్టర్ని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆయన. చాలా ఎంటర్టైన్ చేయగలిగాడు ఆ క్యారెక్టర్లో. అవును,
అలాగే చాలా ఇళ్లలో కనిపిస్తాయి అలాంటి క్యారెక్టర్లు. చాలా ఎంటర్టైనింగ్ మూడ్లో ఉండి కుటుంబం మొత్తాన్ని ఒక తాటి మీద నడిపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అవును. అంటే సీరియస్ మూడ్ కనుక ఫ్యామిలీలో ఉంటే దాన్ని ఏదో రకంగా పోగొట్టే ప్రయత్నం చేసే క్యారెక్టర్లు. చాలా లైవ్లీగా చేశాడు ఆ క్యారెక్టర్ని. అది కూడా ప్రాపర్ రిజల్ట్ ఇవ్వలేదు అనేటువంటి బాధ ఉంది ఆయనకి. ఆ బాధ పోగొట్టడం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిదే. చేయగలడా డైరెక్టరు? పైగా అతనికి మొదటి సినిమా చిరంజీవితో, కెరియర్లో రెండో సినిమా, పెద్ద ప్రాజెక్టు, చాలా బాధ్యతలు భుజాన ఉంటాయి. ఈ టైంలో ఈ సెంటిమెంట్ని బ్రేక్ చేసే అదనపు భారం భుజాన వేసుకుంటాడా అనేది ఒక సందేహం. కన్విన్స్ చేస్తే చేస్తాడు ఆయన, కన్విన్సింగ్గా వెళ్ళేంత రిస్క్ ఇతను తీసుకుంటాడా అనేది చూడాలి.